నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరదలతో అతలాకుతలమవుతున్న ఆర్థిక రాజధాని ముంబై. తివారీ ఆనకట్ట గండిపడడంతో 23 మంది గల్లంతు. పాఠశాల ఫీజుల నియంత్రణలో విఫలమైన ప్రభుత్వం. తెలంగాణలో చదువు కొనాల్సి వస్తోందన్న బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు. కర్నూలు జిల్లా ఆధోని ప్రభుత్వ పాఠశాలకు క్యూ కడుతున్న విద్యార్థులు. సరికొత్త ప్రయోగానికి తెరతీసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను నేలకు దించి కొత్త ప్రయోగానికి శ్రీకారం. డీటెయిల్స్లోకి వస్తే, వరదలతో అతలాకుతలమవుతున్న ముంబైలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 35 మంది ప్రాణాలు కోల్పోయారు, మరెందరో గాయపడ్డారు. తాజాగా ఓ ఆనకట్టకు గండిపడి వరద నీరు పోటెత్తడంతో 23 మంది గల్లంతయ్యారు. రత్నగిరిలోని ఉన్న తివారీ ఆనకట్టకు గండి పడడంతో వరద నీరు ఒక్కసారిగా సమీపంలోని 7 గ్రామాలను ముంచెత్తింది. దీంతో 12 ఇళ్లు కొట్టుకుపోగా పలువురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టాయి. ఇప్పటి వరకు 2 మృతదేహాలు వెలికితీశాయి. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక తెలంగాణ వస్తే యువతకు 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత మాట మార్చారని, ఆయనను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. దేశంలో ఎక్కడా లేనంత ఎక్కువ ఫీజులు తెలంగాణ స్కూళ్లలోనే ఉన్నాయని చెప్పారు. కేసీఆర్ పాలనలో చదువు కొనాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు ఆయన. ఇంటర్నేషనల్, టెక్నో, ఒలింపియాడ్ తదితర పేర్లతో దోచుకుంటున్నారని మండిపడ్డారు. కనీస అవగాహన కూడా లేని వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా నియమించారని దుయ్యబట్టారు. 27 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే కేసీఆర్ కనీసం స్పందించలేదని లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థులు కేసీఆర్ మాటలు విని మోసపోయారని అన్నారు. టీఆర్ఎస్ నేతల రక్షణ కోసమే పోలీసు ఉద్యోగాలను భర్తీ చేశారని చెప్పారు. కాంట్రాక్టర్ల జేబులను నింపడం కోసం సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలకు 500 కోట్ల రూపాయల ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు ఆయన. ఇక నో అడ్మిషన్. ఈ ప్రకటన చూసి మీరు ఏదో పేరు మోసిన కార్పొరేట్ పాఠశాల అనుకుంటే పప్పులో కాలిసినట్టే. ఇది ఒక ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన నో అడ్మిషన్ బోర్డు. ఇది ఎక్కడ, ఏ ఊరు అనుకుంటున్నారు కదా? అయితే కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఉన్న నెహ్రూ మెమోరియల్ ఉన్నత పాఠశాలకు రావాల్సిందే. కర్నూలు జిల్లా ఆదోనిలో ఉన్న నెహ్రూ మెమోరియల్ పాఠశాలలో గత 2 సంవత్సరాల నుంచి పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు దర్శనమిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చిత్తశుద్ధి గల గురువులు ఉంటే ప్రభుత్వ బడుల్లో చేరడానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఈ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1555 మంది విద్యార్థులు ఉన్నారని పాఠశాల హెడ్ మాస్టర్ రామయ్య తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థిపై ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎంతో ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఉండడంతో ఈ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. ఈ పాఠశాలలో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపుతున్నా తగినన్ని తరగతి గదులు లేక ఇలా నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వచ్చిందని ఉపాధ్యాయులు తెలిపారు. ఇంకొకటి, మన పల్లెల్లో ఎక్కువ ఏం చేస్తారు, ఏదైనా ఫంక్షన్ ఉంటే బండ్లో పోతారు, మంచిగా తింటారు, తృప్తిగా తిని అవసరమైతే అక్కడ ఏదైనా మందు ఉంటే తాగేసి, మేము ఈరోజు ఇదో ఇలా కలెక్టర్ అయ్యాము, ఇక్కడ ఎస్పీ అయ్యాము, లేకపోతే ఇదో ఈ విధంగా నేను పొలిటీషియన్ అని, ఇంజనీర్ అయ్యాను, నేను ఈ విధంగా చదువుకున్నాను అని చెప్పేసి మీరు నాకు కనపడతారు ఖచ్చితంగా. కాబట్టి మీరందరూ కూడా ఉన్నత స్థానాలు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెహ్రూ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం 14-35 మంది స్ట్రెంత్ ఉండేది, అంటే విద్యార్థులు. ఈ సంవత్సరం 15-55 మందికి చేరినారు. అంటే ఈ సంవత్సరం న్యూ అడ్మిషన్స్ 470 మంది విద్యార్థులు చేరడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం 150 నుంచి 200 మంది విద్యార్థులు ఎక్కువ చేరుతూనే ఉంటారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ నిష్ఠాతులైన ఉపాధ్యాయులకు సమిష్టి కృషి నుంచి ఎస్ఎస్సి రిజల్ట్
ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది. గత సంవత్సరంలో 10/10 GPA రావడం ఇద్దరు విద్యార్థులు రావడం జరిగింది. ఈ సంవత్సరం 9.8 ఇద్దరు విద్యార్థులు, 9 above 20 విద్యార్థులు రావడం జరిగింది. తర్వాత ఇక్కడ ఎక్కువ మన ప్రభుత్వ పథకాలు అయినటువంటి ఉచిత టెక్స్ట్ బుక్స్, తర్వాత మధ్యాహ్నం భోజన పథకము, షూస్, సైకిలు ఇలాంటి విద్యార్థులు పంపిణీ చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా ఇక్కడ IIT ఫౌండేషన్ కోర్సు, NCC బాలికలకు సపరేట్ యూనిట్, తర్వాత నేషనల్ మెరిట్ మీన్ స్కాలర్షిప్ నందు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రతి సంవత్సరం 5-6 మంది విద్యార్థులు ఎంపిక కావడం జరుగుతుంది. ఈ ఎంపికైనటువంటి విద్యార్థులకు ప్రభుత్వం తరఫున ప్రతి సంవత్సరము 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా పాఠశాల యందు ఉపాధ్యాయుల కృషి వలన ప్రతి సంవత్సరము విద్యార్థుల సంఖ్య పెరగడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ఇంకా కొద్దిగా ఎక్కువ రావడానికి గల కారణం ప్రభుత్వము ఈ మధ్యలో ప్రవేశపెట్టినటువంటి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు అమ్మఒడి పథకం ప్రభుత్వ పాఠశాలలకు అభివృద్ధి పరచడానికి ప్రవేశపెట్టడం జరిగింది. కావున విద్యార్థులు ఎక్కువ భాగం రావడానికి కూడా అవకాశం ఉంది. కావున ఈ విద్యార్థులు ఎక్కువ రావడం వలన తరగతి గదుల్లో కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంది. కావున మేము ప్రవేశాలు లేవని నోటీస్ బోర్డు అతికించడం అనేది, ఈ విషయాన్ని కొద్దిగా ఆదోని ప్రజలు మన్నించగలరని కోరుచున్నాను. రామయ్య, ఇన్ఛార్జ్ ప్రధాన. ఇక సికింద్రాబాద్లోని హోటల్ మినర్వాలో మహితా ఆర్గనైజేషన్ మరియు ప్లాన్ ఇండియా NGO సంస్థల ఆధ్వర్యంలో బాల్య వివాహం, చదువు మరియు మ్యారేజ్ రిజిస్ట్రేషన్పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ IAS ప్రిన్సిపల్ సెక్రటరీ జగదీశ్వరరావు మాట్లాడుతూ ఇలాంటి బాల్య వివాహాలు ఎక్కువగా పల్లెల్లో కనిపిస్తాయి. ఎందుకంటే అక్కడ జీవనోపాధి మరియు చదువు లోటుగా ఉంటుంది. కావున వారికి 1-2 సార్లుగా సరైన అవగాహన కల్పించి మైనారిటీ తీరాక వివాహం, సరైన చదువు, ఉద్యోగం అనే అంశాలపై కౌన్సిలింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, అందుకు ఆడపిల్లలకు కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ మరియు వివాహంపై అవగాహన ఏర్పరచాలని, ఇందుకు అన్ని రంగాల వారు సహకరించాలని కోరారు. ఊరికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్, పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీస్ ఇలా అన్ని రంగాల వారందరూ సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి CH మల్లారెడ్డి మాట్లాడుతూ మన తెలంగాణ బంగారు తెలంగాణగా ఎలా మార్చుకుంటున్నా అందులో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు తప్పనిసరిగా చేయాలని, ఇది దేశ అభివృద్ధికి తోడ్పడుతుందని, దానికి కావాల్సిన అన్ని రకాల వారు సహాయపడాలని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఆయన ఇందుకు కావాల్సిన కొన్ని షరతులను, కొన్ని పద్ధతులను, టెక్నాలజీలను కూడా అమలులోకి తీసుకొచ్చి ఉపయోగించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహితా ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ రమేష్ రెడ్డి, ప్లాన్ ఇండియా ఫౌండర్ అనితా కుమార్, హైదరాబాద్ మరియు తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి వచ్చిన రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు, ఉద్యోగస్తులు, పోలీస్ అధికారులు, పంచాయతీరాజ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని సంఘాల వారు, NGOs గారు పెద్ద ఎత్తున ఇక్కడ కాన్ఫరెన్స్ కట్టుండే పొద్దుటి నుంచి కూడా దాని మీదనే చర్చ జరుగుతూ ఇప్పుడు వచ్చింది. ఏది ఏమైనా మనం ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు. చైల్డ్ మ్యారేజ్ అనేది రూపుమాపాలి. ప్రతి గ్రామంలో కూడా మనం మా సెంటర్లు ఉన్నాయి, ఉమెన్ చైల్డ్ సెంటర్లు ప్రతి గ్రామంలో, ప్రతి మారుమూలు గ్రామంలో మా సెంటర్స్ ఉన్నాయి. ఆ సెంటర్ మాదిరిగానే ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఒక నోటీస్ బోర్డులో పెట్టాలి. అక్కడ ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, 10 ఏళ్ళ అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, 14 సంవత్సరాల అమ్మాయిలు ఎంతమంది పెట్టి ఒక నోటీస్ బోర్డులో పెట్టి ఒక అవేర్నెస్ కోసం ఒక టీచర్ని పెట్టేస్తే తప్పకుండా ఇది రూపు మారుతుంది. వాళ్ళకి మంచిగా ఒక హాస్టల్లో పెట్టి వాళ్ళ గురుకుల పాఠశాలలో జాయిన్ చేపించి వాళ్ళకి కరెక్ట్గా టైం టు టైం 10 ఏళ్ల సంధి 18 సంవత్సరాల దాకా వాళ్ళని కాపాడుకుంటే వాళ్ళకి తప్పకుండా వాళ్ళ చైల్డ్ మ్యారేజ్ అనేది తప్పిపోతుంది. వాళ్ళకు ఒక తెలివి వస్తుంది. 18 ఏళ్ళు అయితే వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతారు. వాళ్ళు ఒక ఇంజనీరింగ్ ఏదో ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళకు ఒక అవకాశం వస్తుంది. తప్పకుండా చదివినాక వాళ్ళకు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నడవెడితే ఏదైనా జాబులు కూడా దొరుకుతుంది. మన సీఎం కేసీఆర్ గారు కూడా తెలంగాణ గవర్నమెంట్ తోటి ఎంతో
కళ్యాణ లక్ష్మి అని 18 ఏళ్ళు దాటితేనే 1,116 రూపాయలు ఇస్తుండ్రు. వాళ్ళకి మంచి గురుకుల పాఠశాలలు కూడా ఓపెన్ చేసిండు. ఒక్కొక్క స్టూడెంట్ కు పేద ప్రజలకు 1,20,000 రూపాయలు పెట్టి మంచి గురుకుల పాఠశాలలు కూడా బ్రహ్మాండంగా ఇచ్చిండు. విదేశీ విద్యకు కూడా 20 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. రుణం లేకుండా వడ్డీ లేకుండా ఫ్రీగానే ఇస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మా డిపార్ట్మెంట్ కూడా మంచి డిపార్ట్మెంట్. అందరూ కూడా కష్టపడితే మారుమూరు గ్రామంలో తప్పకుండా ఇది మనం ప్రతి ఒక్కరం కూడా చైతన్యం తీసుకొస్తే ఇదంతా కూడా రూపుమాపగలుగుతాం. ఎందుకంటే ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ పోషకాహారము గర్భిణీ స్త్రీలకు గుడ్డు గాని పాలు గాని మన బిస్కెట్స్ గాని ఇవన్నీ ఇచ్చే కరెక్ట్ గా నడుస్తుందంటే మా డిపార్ట్మెంట్. ఇండియాలోనే మా డిపార్ట్మెంట్ నడిచినట్టుగా ఏ రాష్ట్రంలో ఈ డిపార్ట్మెంట్ నడుస్తలేదు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా ప్రతిదీ కూడా బయోమెట్రిక్ పెట్టింది. ప్రతిదీ కూడా రేషన్ బియ్యం అయినా గానీ మన గుడ్లు అయినా గానీ పాలైనా గానీ మన వాళ్ళకి బిస్కెట్స్ అయినా కానీ బయోమెట్రిక్ తో వస్తున్నాయి. కాబట్టి కంట్రోల్ అవుతుంది మొత్తం. మా దగ్గర 75,000 మంది మహిళా సోదరుమణులు ఉన్నారు అంగన్వాడీ సెంటర్లో. కాబట్టి బాగా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. ఇది కూడా బాగా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నా. ఇక హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరో సరికొత్త ప్రయోగానికి తెరతీశారు. ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను నేలకు దించి రోడ్డుపైన ఏర్పాటు చేశారు. దీనివల్ల సిగ్నల్ జంపింగ్లకు అడ్డుకట్ట పడుతూ ఉండడంతో పాటు ప్రమాదాలు కూడా తగ్గుతాయని, కూడళ్ల వద్ద ట్రాఫిక్ సాఫీగా సాగిపోతుందని చెబుతున్నారు. అనలాగ్ డిజిటల్ ల్యాబ్ సహకారంతో బంజారా హిల్స్లోని కేబీఆర్ పార్క్ కూడలి వద్ద వీటిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. జీబ్రా క్రాసింగ్ కంటే ముందే వీటిని ఏర్పాటు చేయడంతో సిగ్నల్ ఉల్లంఘనలు తగ్గనున్నాయి. తలుక్కుమనేలా ఉన్న ఇవి వాహనదారులకు కొత్త అనుభూతిని పంచుతున్నాయి. ప్రస్తుతం కేబీఆర్ పార్క్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వీటిని త్వరలోనే నగరమంతా విస్తరించనున్నారు. ఈ సిగ్నల్ ఏర్పాటు వల్ల పాదచారులు రెడ్ లైట్ దాటి ముందుకెళ్లే సాహసం చేయలేరు. ఒకవేళ వెళ్తే సిగ్నల్ జంప్ చేసినట్టే. అలాగే వీటి ఏర్పాటు వల్ల జీబ్రా క్రాసింగ్లకు కొంత విముక్తి లభించనుంది. పాదచారులు ఇప్పుడు స్వేచ్ఛగా వాటిని ఉపయోగించుకుని రోడ్డు దాటవచ్చు. మనకు ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో రోజుకో రకమైన దొంగ బంగారం తాకట్టు వ్యవహారాలు బయటపడుతున్నాయి. అందులో భాగంగానే నిన్న భద్రాచలం రోడ్లోని ముత్తూట్ ఫైనాన్స్కి హైదరాబాద్కి చెందిన వ్యక్తి వెళ్లి తన భార్యకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది, అర్జెంటుగా డబ్బులు కావాలని 70 గ్రాముల బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. అదే వ్యక్తి 12 ఉంగరాలు, 4 జతల చెవిదిద్దులు, మరికొన్ని బంగారు వస్తువులను తీసుకొని అదే భద్రాచలం రోడ్లో మరో ఫైనాన్స్ సంస్థకు అయినటువంటి మనప్పురం ఫైనాన్స్కి వెళ్లి మా భార్యకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది, అర్జెంటుగా డబ్బులు కావాలని అడిగాడు. మనప్పురం సిబ్బందికి బంగారం తెచ్చిన వ్యక్తిపై అనుమానం వచ్చి ఫైనాన్స్ సిబ్బంది అడిగే ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెబుతూ ఉండగా ఫైనాన్స్ సిబ్బంది పోలీసులకు చెప్పే ప్రయత్నం చేయగా దయచేసి నన్ను వదిలేయండి, నేను తీసుకొచ్చింది దొంగ బంగారమని ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్లి ప్రయత్నంలో నిన్న బంగారం తాకట్టు పెట్టిన ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళకు విషయం తెలియజేయడంతో నిన్న పెట్టిన బంగారు వస్తువులు విడిపించండి లేదంటే పోలీసులకు చెప్తామని హెచ్చరించారు. ఈలోపు బంగారం తెచ్చిన వ్యక్తితో వచ్చిన మరో 2 వ్యక్తులు డబ్బు తీసుకొస్తామని వెళ్లి ఎప్పటికీ రాకపోవడంతో ఈలోపే మీడియా ప్రతినిధులకు విషయం తెలియడంతో చేసేదేమీ లేక ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణ జరిపి నిజాలు తెలుస్తామని బంగారం తెచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. డ్రెస్సులు తెలిపారా పిల్లగారు మీకు తెలుసా? అట్లా పిల్లగాళ్ళు ఎవరో మీకు పిల్లగాలు తెలుసా? నాకేమో మా ఇంట్లో బాగా నాకు పని లేక కట్టట్లేదు. ఎవరు ఇచ్చారు నీకు బంగారం? ఇక్కడ పిల్లగాళ్ళు ఇచ్చారండి బైక్ వేసుకొని. నేను ఇక్కడ కాకుండా కూర్చున్నాను, పెట్టాలని మాట్లాడాను, తీసుకొచ్చి పెట్టాను. అంటే లోపల కదా నువ్వు నీ ద్వారా పెట్టిస్తున్నారా? వాళ్ళు నీకు తెలుసా అసలు? అప్పుడు వాళ్ళు ఒకటి మొన్న ఒకసారి చూసాను, నేను చూసాను.
నిన్న పెట్టేవాడు కదా, నిన్న కూడా పెట్టేవాడు కదా. నిన్న ఎంత పెట్టావు? 1,00,000 రూపాయలు పెట్టేవాడు. 1,00,000 రూపాయలు సెంటర్ ఇక అనంతపురంలో జరిగిన యువతి కిడ్నాప్ ఉదంతాన్ని పోలీసులు ఛేదించారు. అపహరణ జరిగి గంటలోని నిందితులను పట్టుకుని కటకటాల వెనక్కి పంపారు. డిగ్రీ విద్యార్థిని కిడ్నాప్ చేసి బలవంతపు పెళ్లి చేసుకునేందుకు సమీప బంధువులే కిడ్నాప్ చేశారని పోలీసులు నిర్ధారించారు. రాప్తాడు మండలం బండమీదపల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్ని సమీప బంధువు రాధిక పథకం ప్రకారం సమీప బంధువు నారాయణస్వామి సహాయంతో కిడ్నాప్ చేసింది. దీంతో కిడ్నాప్ ఉదంతాన్ని గమనించిన పోలీసులు ఎట్టకేలకు ఛేదించి నిందితులను అరెస్టు చేశారు. సాయంత్రం జరిగిన యువతి కిడ్నాప్ కేసులో ఈ దినం మధ్యాహ్నం మా రెండు టీములు శ్రీటౌన్ షేక్ చంద్రశేఖర్ గారు దాన్ని పరిశీలన చేస్తే కత్తలపల్లి క్రాస్ సమాచారం వెళ్ళి అరెస్ట్ చేయడమైంది. ప్రధాన ముద్దాయి నారాయణ స్వామి, తర్వాత అతనికి సహకరించిన తర్వాత దేవేంద్ర, రాప్తాడు కార్తీక్, తర్వాత రాధికాని ఈ అమ్మాయిని తీసుకొచ్చిన సిస్టర్ 5 మందిని మధ్యాహ్నం 1 గంటకు కత్తలపల్లి క్రాస్ సిఐ రాజశేఖర్ అరెస్ట్ చేయడమైంది. పోలీస్ స్టేషన్ కొంతసేపటి తర్వాత వాళ్ళు ఎందుకు చేశాను సార్ కిడ్నాప్ అమ్మాయి? ఈ కేసులో 24 గంటల్లో దాన్ని కూడా అరెస్ట్ చేయడం. నిన్న 1 గంటలో అమ్మాయిని క్షేమంగా కాపాడడం. అదేవిధంగా ఆయన కూడా 24 అవర్స్లో అరెస్ట్ చేసి ఆ మోటివ్ ఏం సార్, ఎందుకు చేశాను సార్? ఈ అమ్మాయిని మొదట్లో తీసుకుపోయి పెళ్లి చేసుకోవడం ఉద్దేశంతో ఈ పని చేసినట్టు ప్రాథమిక సమాచారం. ఇక కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ శాఖ అధికారులపై జరిగిన దాడి తరహా మరో దాడి తెలంగాణలో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం గుండాలపడు పంచాయతీ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అటవీ అధికారులపై పోడు సాగుదారులు దాడి చేశారు.
పోడు భూముల్లో ట్రాక్టర్లు దున్నుతున్నాయి అన్న సమాచారంతో అటవీ అధికారుల బృందం క్షేత్రస్థాయిలోకి వెళ్ళింది. ఈ క్రమంలో ట్రాక్టర్లకు కాపలాగా ఉన్న కొందరు వ్యక్తులు ఫారెస్ట్ అధికారుల రాకను గమనించి గ్రామస్తులకు సమాచారం అందించగా దుక్కి 3 ట్రాక్టర్లను అధికారులు తీసుకుని బేస్ క్యాంప్కు వస్తున్న క్రమంలో అధికారులపై కర్రలతో దాడి చేశారు. వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లను కూడా తీసుకున్నారు. తీవ్ర గాయాల పాలైన అధికారులను ఉన్నతాధికారులు ములకలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిలో బీట్ ఆఫీసర్ భాస్కర్, సెక్షన్ ఆఫీసర్ నీలమయ్యతో పాటు అటవీ శాఖ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం పాల్వంచలోని ఓ ఆసుపత్రికి తరలించారు. దీంతో గుండాలపాడులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతం లోపల తిమ్మంపేట బీట్ ఆఫీసర్ వీసం నీలమయ్య తన ఏరియాలో బీట్ తిరుగుతున్నప్పుడు తిమ్మంపేట ఏరియాలో కంపార్ట్మెంట్ రిజర్వ్ ఫారెస్ట్ కంపార్ట్మెంట్ లోపల కొంతమంది రైతులు పోడు రైతులు ట్రాక్టర్లతో దున్నుతున్నారని ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు వెళ్ళి ఆ ట్రాక్టర్లను సీజ్ చేసే క్రమం లోపల గొడవ జరిగిందని ఆ గొడవ లోపల ఫారెస్ట్ ఆఫీసర్స్ను పోడు వాళ్ళు పెట్టారని మాకు దరఖాస్తు కలిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాము. ఈ దర్యాప్తును సక్రమంగా పూర్తి స్థాయిలో నిర్వహించి అక్రమంగా పోటు వారిని ప్రోత్సహించే వారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. సార్ ఎవరెవరు దెబ్బలు తగినాయని చెప్పారు? ఎంతమంది దెబ్బలు తగినాయి? 12 మంది మీద 12 మంది మీద కేసు రిజిస్టర్ నమోదు చేయడం జరిగింది. ఫారెస్ట్ అధికారికి ఎంతమంది దెబ్బలు తగినాయి? ముగ్గురికి ఫారెస్ట్ అధికారులు జరిగినాయి. ఇంకొంతమంది ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి పంపించేస్తారు. ఇవి సెక్షన్ ఏంటి సార్? సెక్షన్ అంటే మామూలుగా మేము ఇట్టి వాళ్ళు ఆ ఫారెస్ట్ అధికారులను మీద దాడి చేసిన వాళ్ళ మీద 143, 148, 324, 353 అంటే విధులను ప్రభుత్వ ఉద్యోగి విధులను ఆటంకపరిచినందుకు 353తో పాటు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం అంటే రిజర్వ్ ఫారెస్ట్లోకి అక్రమంగా ప్రవేశించినారు కాబట్టి సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరిగింది. ఇటు కేసును సమగ్రంగా పరిశోధించి ఎవరెవరైతే అక్రమంగా సాగు చేసుకుంటున్నారో ఏ రకమైనటువంటి అది లేకుండా వాళ్ళని ఎవరెవరు ప్రోత్సహించినా వాళ్ళందరి మీద కూడా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది. భాస్కర్ అండి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ములకలపల్లి రేంజ్, తిమ్మంపేట సెక్షన్ పరిధిలో చలమన్ నగర్ బీట్ ఎఫ్బీఓగా పనిచేస్తున్నాను. రాత్రి పోడు ఏరియాలలో ట్రాక్టర్లు పెట్టి దున్నుతున్నారని సమాచారం వచ్చిన మేరకు మేము అక్కడికి వెళ్ళాము. మా సెక్షన్ సిబ్బందితో ట్రాక్టర్ని తీసుకొని బయటకు వస్తూ ఉండగా గొత్తికోయాస్ చలమన్ నగర్ ప్లస్ చింతలపాడు గొత్తికోయాస్ అందరూ మూకుమ్మడిగా దాడి చేసి మమ్మల్ని విచ్చలవిడిగా భయభ్రాంతులకు గురి చేసి కొట్టి వాళ్ళు మా దగ్గర నుంచి ట్రాక్టర్లు తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఈ విధంగా మీరు మా మీద చర్యలు తీసుకుని కేసు కనుక ఫైల్ చేస్తే మిమ్మల్ని అడవిలో తిరగనీయకుండా అక్కడక్కడ ముక్కలుగా నరికి మిమ్మల్ని చంపేస్తామని చెప్పేసి బెదిరించడం జరిగింది. ఈ విషయం మా పై అధికారులకు తెలియజేసి మేము స్టేషన్లో రిపోర్ట్ చేయడం జరిగిందండి. మొత్తం ఎంతమంది వెళ్ళారు మీరు? మేము 6 వెళ్ళామండి. మా సెక్షన్ ఆఫీసర్ నీలమయ్య గారు, నాతో పాటు ఎఫ్బీఓ పద్మ మేడం గారు, ప్లస్ స్ట్రైకింగ్ ఫోర్స్ పిల్లలు, బేస్ క్యాంప్ సభ్యులు ఉన్నారు. ఈ ఘటన అంటే ఏ టైంకి వెళ్ళారు మీరు? ఇది అక్కడికి వెళ్ళేసరికి 1:30 ఆ టైం జరిగిందండి. మేము బయట నుండి ట్రాక్టర్స్ తీసుకొని బయటకు వస్తూ ఉండగా వీళ్ళకు మా దగ్గర నుండి ఉన్న వ్యక్తి వాళ్ళకు ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళంతా మూకమ్మడిగా ఒకేసారి మా మీదకి దాడి చేశారు. అంటే దాడి చేయడం జరిగిందా? మిమ్మల్ని ఏమైనా బంధించడం? ఫస్ట్ అక్కడికి వచ్చేసి రోడ్డు అడ్డగించారండి. అడ్డగించి వాళ్ళు మాట్లాడిపోయే లోపు వాళ్ళ మమ్మల్ని ఒకేసారి అందరు కూడా మూకమ్మడిగా కర్రలతో విచ్చలవిడిగా కొట్టడం జరిగింది. సుమారు ఎంతమంది వచ్చి ఉంటారు వాళ్ళు? సుమారుగా ఒక 60 నుంచి 70 మంది దాకా ఉంటారు. ఒక ట్రాక్టర్ దగ్గర ఒక్కొక్క 3 ట్రాక్టర్లు అలాగా ఒక్కొక్క ట్రాక్టర్ దగ్గర 60 మంది 70 మంది అలా ఉన్నారండి. 3 దఫాల వారిగా విడివిడి ప్లేసుల్లో, ఒకే దగ్గర కాకుండా ఒక ట్రాక్టర్ ఒక దగ్గర, ఒక ట్రాక్టర్ ఇంకో దగ్గర, ఇంకో వేరే వేరే ప్లేసుల్లో ఉంది. అట్లా 30-40 మంది ఒక్కొక్క ట్రాక్టర్ దగ్గర 60-70 మంది సుమారుగా మాపై దాడి చేశారు. అంటే పోడు భూములు వాళ్ళు అర్ధరాత్రి పూట సాగు చేస్తున్నారు. అర్ధరాత్రి పూట ట్రాక్టర్లు పెట్టి దున్నుతున్నారు. మేము గతంలో వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఉన్నాం, మీరు RYFR పట్టా తప్ప మిగతా భూములలో పోడు ఏరియాలలో ట్రాక్టర్ పెట్టి దున్నకూడదు అని చెప్పేసి మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఉన్నాము. అయినాను వాళ్ళు మూకమ్మడిగా ఈ విధంగా వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు వస్తే వాళ్ళపైన దాడికి పాల్పడి మన పనులు మనం చేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా మా పైన దాడి చేశారండి. మేడిపల్లి PS పరిధి కాచా వాణి సింగారం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమావాస్య రోజున ప్రత్యేక ప్రార్థనలు చేసి బాణామతి చేతపడులను నయం చేస్తామని
హోలీ స్పిరిట్ ప్యారడైజ్ ఫైర్ చర్చ్ ప్రతినిధుల ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ప్రార్థనల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని అడ్డుకున్నారు ఆల్ ఇండియా పీపుల్ సైన్స్ నెట్వర్క్ ఉపాధ్యక్షుడు టి రమేష్ బృందం. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మేడిపల్లి పోలీసులు. సాలమన్ గారు ఫైర్ మినిస్ట్రీస్ చర్చ్ పేరుతో ఇక్కడ చర్చ్ నడుపుతా ఉన్నారు. చర్చిలు అవి ప్రార్థనలు చేసుకోవడం, ఎక్కడైనా చర్చిలు ఉన్నాయి ప్రార్థనలు చేసుకుంటారు, గుళ్ళు ఉన్నాయి అక్కడ పూజలు చేసుకుంటారు, మసీదుల్లో నమాజ్ చేసుకుంటారు. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ప్రతి ఒక్క ఏ మత విశ్వాసాన్నైనా నమ్మే హక్కు ఉంది కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఎవరైనా ఆ పని చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రతి అమావాస్య పౌర్ణమికి మేము చేతబడుల్ని తగ్గిస్తాం, దయ్యాల్ని తగ్గిస్తాం, ఆ దయ్యాల్ని ఎల్లగొడతాము అనే పేరుతో, స్వస్థత కూటములు అనే పేరుతో ఇక్కడ పెద్ద ఎత్తున వాళ్ళు జనాన్ని తీసుకొచ్చి ఆ జనాన్ని ముఖ్యంగా మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళని, కన్వర్జన్ డిజార్డర్స్ లాంటి మానసిక సమస్యలతో లేదా హిస్టీరియా లాంటి మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళని, వాళ్ళకి సైకాట్రిస్ట్ అయితే ట్రీట్మెంట్ అవసరము. అక్కడ మనకి అనేక ఎర్రగడ్డ మానసిక వ్యాధుల చికిత్సాలయం కానీ ఇట్లాంటి అనేక హాస్పిటల్లో కూడా సైకాట్రిస్టులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పంపించి అక్కడ చికిత్స ఇప్పియాల్సిన దానికి బదులు వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి భూత మాంత్రికుల్లాగా ఎలా అరుస్తున్నారో చూడండి. ఇప్పటికి కూడా కేకలు వినపడుతున్నాయి. ఒక డీజే సౌండ్ పెడితే కనుక ఎట్లా లేచి ఎగురుతారో అట్లా వాళ్ళు ఆ టైంకి లేచి ఎగురుతున్నారు. ఎప్పుడైతే మేము మైక్ బంద్ చేయండి అన్నామో మైక్ బంద్ చేసిన తర్వాత వాళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా వాళ్ళు ప్రజల్ని మోసం చేయడం తప్ప మరొకటి కాదు. వాళ్ళు ఓపెన్గా ఛాలెంజ్ చేశారు. వాళ్ళు వీడియో రిలీజ్ చేశారు. నాకు పర్సనల్గా ఫోన్ చేసి నన్ను రమ్మని ఛాలెంజ్ చేశారు. మీరు వస్తే మేము ప్రూవ్ చేస్తామన్నారు. తర్వాత ఇక్కడికి వచ్చినాక వాళ్ళు ఒక 3 పేజీల నోట్ కూడా ఇచ్చారు. ప్రతి ఒక్కరిని, మీడియాని, హేతువాదుల్ని, నాస్తికుల్ని, భౌతికవాదుల్ని, అదేవిధంగా మొత్తం ప్రజల్ని, అట్లాగే అధికారులని, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ అందులో ఇచ్చారు. సో ఇవి బాణామతి, చేతబడి లాంటివి లేనే లేవు అని నిక్కచ్చిగా మేము చెప్పదలుచుకున్నాం. అలా ఉన్నాయని చెప్పే వాళ్ళందరూ మోసం చేయడమే. ఎందుకంటే గ్రామాల్లో ఇప్పటికే బాణామతి పేరుతో, చేతబళ్ల పేరుతో దహనాలు, సజీవ దహనాలు చేస్తున్నారు, పండ్లుడ బీక్తున్నారు, నాలుకలు కత్తిరిస్తున్నారు, ఆడవాళ్ళని బట్టలుడ తీసి ఊరంతా తిప్పి కొడుతున్నారు. ఒక్కొక్క జిల్లాలో 200-300 కేసులు పోలీస్ స్టేషన్లో ఈ పెండింగ్ ఉన్నాయి. అంటే శాంతి భద్రతల సమస్యగా ఎంతగా మారింది అనేది ఇది అర్థమవుతా ఉంది. ఇలాంటి తరుణంలో బాణామతి, చేతబడి లేవు అని చెప్పాల్సింది, దానికి బదులు వాళ్ళు ఈ బాణామతి, చేతబడి తగ్గిస్తామని ఇలా ఛాలెంజ్లు చేయడము, ఇలా జనాన్ని మోసం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మోసాన్ని ఎదుర్కోవాలి. ఖచ్చితంగా వీళ్ళు మోసగాళ్ళు అనేది ఈరోజు తేలిపోయింది. వాళ్ళు మన కళ్ళ ముందే అది స్పష్టంగా కనపడింది. కాబట్టి ఇలాంటి మోసగాళ్ళ బారిన ఎవరు పడకూడదనేది ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియా కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. స్వస్థత కూటముల పేరుతో జరిగేదంతా అది పెద్ద మోసం. ఎక్కడ జరిగినా అది పెద్ద మోసం. వాళ్ళు భూత మాంత్రికుల్లాగా తయారు చేసి వాళ్ళు ఎగిరించి రకరకాలుగా వాళ్ళు అంటే ఒక హిప్నాటిక్ స్థితిలోకి తీసుకెళ్లి ఆ రకంగా వాళ్ళు ఈ ప్రజల్ని పిచ్చి వాళ్ళలాగా చేస్తున్నారు. చర్చిలను పిచ్చి కేంద్రాలుగా తయారు చేయొద్దని జెరూసలం మత్తయ్య కావచ్చు, లేకపోతే బ్రదర్ సామ్సన్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీరు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కాపాడుకోండి, కానీ ప్రజల్ని మాత్రం ఇలా బాధలకు గురి చేయొద్దు అనేది మా విజ్ఞప్తి. ఇక తెలంగాణ రాష్ట్రంలో రానున్న కొన్ని రోజుల్లో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమం కొన్ని రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హరితహారం కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ మొక్కలు పెంచుకున్న నర్సరీని పర్యవేక్షించారు. దాదాపుగా 6,50,000 మొక్కలు పంచుతున్నట్లు, ప్రతి ఇంట్లో 10 నుంచి 15 మొక్కలు ఉండాలని, జీవకోటికి మనిషి మనుగడకు ఆక్సిజన్ ఇచ్చే ప్రాణదాతలు చెట్లని, ప్రతి ఒక్కరూ వాటిని పెంచాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చార్మినార్ జోనల్ కమిషనర్ కృష్ణ, అడిషనల్ కమిషనర్ ఆమ్రపాలి, రాజేంద్రనగర్ సర్కిల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వరదలతో అతలాకుతలమవుతున్న ఆర్థిక రాజధాని ముంబై, తివారీ ఆనకట్ట గండిపడడంతో 23 మంది గల్లంతు. పాఠశాల ఫీజుల నియంత్రణలో విఫలమైన ప్రభుత్వం, తెలంగాణలో చదువు కొనాల్సి వస్తోందన్న బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.
ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు. కర్నూలు జిల్లా ఆధోని ప్రభుత్వ పాఠశాలకు క్యూ కడుతున్న విద్యార్థులు. సరికొత్త ప్రయోగానికి తెరతీసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను నేలకు దించి కొత్త ప్రయోగానికి శ్రీకారం. ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.